ఎదవా పారం బాకలాడా నువ్వు మంచాడు వెంట మా బాబు గారిని తిట్టే స్థాయికి వచ్చాట ఎదవా. ఆడవాళ్ళే బుద్ధి చెబుతారు, ఆడవాళ్ళు చెప్పు తీసుకొని అదిగో ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. రాలా బయటికి రారా, నువ్వు బయటకు వచ్చి చూడు ఏమనుకుంటున్నావు. ఎదవన్నారు ఎదవా మమ్మల్ని తిట్టడం కాదురా, నువ్వు చూడరా గాడిద మీద పెట్టి ఊరేగిస్తాం అనుకుంటున్నావు ఎదవా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా ఆరాధన అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై ఉంటే అలాంటి దేవస్థానం యొక్క పవిత్రతను దిగజారుస్తూ గత వైఎస్ఆర్సీపీ సైకో ప్రభుత్వంలో అక్కడ లడ్డి కల్తీ జరిగిన విధం ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా తెలిసిన విషయం. దాని గురించి ఇప్పుడు మనకు వచ్చిన కోడ ప్రభుత్వం చట్ట ప్రకారం ఏదైతే ఉందో విచారణ జరిపి సిట్కి అందజేసేసి కూడా దాంట్లో ఆ లడ్డీలో కల్తీ జరిగిందని చెప్పేసి అధికారులు కానీ చట్టాలు కానీ చెప్తూ ఉంటే వాటిని ప్రజలను ఏమారుస్తూ ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విష ప్రచారం చేస్తూ ఆ ప్రచారం ప్రజలు నమ్మట్లేదని ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రినే బూతులతో దూషించే స్థాయికి వచ్చారంటే దాని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీరందరూ చూడాలి. అదే కనుక ఒకసారి జనాల్లో ఎవరైతే సాక్షాత్తు మంత్రిగానే దూషించిన లోకల్ మాజీ ఎమ్మెల్యేని ఆ రోజు శిక్షించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు మళ్ళీ మాజీ నాయకులందరూ కూడా చేయరని ఒకసారి మీ అందరూ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా మాజీ మంత్రులు కానీ ప్రభుత్వం మీద కూటమి మీద ఎవరైనా సరే విష ప్రచారం చేసే వ్యక్తులందరినీ కూడా ఇప్పుడు శిక్ష వాళ్ళు ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షిస్తే రాబో రోజుల్లో కూడా పద్ధతిగా ప్రజలందరినీ కూడా పరిపాలించే మంచి నాయకులు వస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ